ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ చరణం మనము కలిసి అందరం చదువుకుందాం. ఇర్మియా 31:13. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగచేతును గనుక కన్యకలను యవనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. ముందుకు రండి. ఎందుకు అటు కూర్చున్నారు? ఒక్కొక్కరు విశాలంగా కూర్చున్నట్టున్నారే. ముందుకు రండి. రాయబడిన మాట ప్రకారముగా విచారము కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగజేతును. విచారము అనేది మన జీవిత యాత్రలో చనిపోయేంత వరకు ఏదో ఒక రూపేణ మనలను వెంటాడుతూనే ఉంటుంది. సో విచారం అనేటువంటిది మనలను కృంగదీస్తూనే ఉంటుంది. నేను ఇక విచారమును దుఃఖాన్ని జయించేశాను అని చెప్పటానికి వీలు లేదు. మన ఆత్మీయ జీవితంలో ఎంత గొప్ప ఉన్నత స్థితికి మనము చేరి వస్తూ ఉన్నప్పటికీ ఆ సమయానికి ఉన్న ఆ పరిస్థితులు మనలను ఆ విధముగా విచారములోనికి మనలను తీసుకొని వెళ్తాయి. తల పట్టుకొని అలాగని విచారముతో ఆలోచిస్తూ కూర్చుంటాం. అలాగని కూర్చొని సతిగలబడిపోయి లేదా పడుకొని విచార వదనముతో ఏదేదో ఏం చేయాలి, ఈ పరిస్థితి నేను ఎలాగ బయటపడాలని మనము ఆలోచిస్తూ ఉంటాం. విచారమును ఎవరు కూడా ఆహ్వానించరు. విచారమును ఎవరు కూడా ఇష్టపడరు. విచారములో నుంచి బయటపడాలని ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన జీవిత యాత్రలో విశ్వసిస్తాడు, ఆశిస్తాడు, దాని కొరకు ప్రయత్నం చేస్తాడు. అందుకనే మనుషుడు ఆ విచారములో నుండి బయటపడటానికి కొరకే తనకంటూ అందుబాటులో ఉన్న ఆ పద్ధతులను, పరిస్థితులను తాను ఉపయోగించుకోవటానికి, అనుసరించటానికి ప్రయత్నం చేస్తాడు. ఒక ఉదాహరణగా మీకు చెప్తా. విచారములో, దుఃఖములో ఉన్నవారికి లోకములో ఒక విధమైన కనుక ప్రయత్నం చేయమని చెప్తారు. ఏమంటారంటే ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండండి, ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండండి అని అంటారు. దాని కొరకే చాలా కేంద్రాలను కూడా కనుక స్థాపించారు. మరి ఎప్పుడు కూడా చూసినా కూడా నవ్వుతూ ఆనందముతోటి కేరింతలు కొడుతున్నట్టుగా కనబడతారు. దానిని ప్రారంభ దినాలలో కొంచెం సక్సెస్ అనుకున్నా అది అంతగా పని చేయలే. తర్వాత అది అంతగా పని చేయలేదు. నేను ఎందుకు అలాగనే విచారము నుంచి బయటపడటానికి కొరకాయ మానవుడు ఏదో ఒక రకమైన వస్తువులను, ఏదో ఒక రకమైన ప్రాంతానికి వెళ్ళి అలాగనే ఏదో ఒకటి తిని దాని నుంచి బయటపడటానికి కూడా ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అది కూడా కుదరటలేదు. అంటే మానవుడు తాను సొంతగా ప్రయత్నించే ఏ ప్రయత్నము కూడా మానవుడిని విచారము నుంచి పరిపూర్ణంగా బయటికి తీసుకురాలేకపోతూ ఉన్నది. అయితే ఆ విచారమును నేనే కొట్టివేస్తాను అని
సృష్టికర్త అయిన దేవుడు మాట్లాడుతూ ఇక్కడ మనకుతో జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఆ విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగచేతును అని మాట్లాడుతున్నాడు. ఎస్, విచారము తెచ్చుకుంది మనం, అయితే దానిని కొట్టివేయటానికి ఇష్టపడుతుంది ఆయన. అయితే ప్రశ్న వేసుకుంటూ వచ్చినాం, ఎందుకు విచారము అనేది మన జీవితంలోకి వస్తూ ఉంటుంది? పలు కారణాలు మన జీవితంలో మనం చూస్తూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క సన్నిధిలో నుండి విచారమైన వదనముతో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వీరు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలో ఒక యవనస్తుడైన అధికారి, ధనవంతుడు, 3 రకాలుగా అతడు ఫేమస్. అధికారంలో ఉన్నాడు, అతడు యవనస్తుడు, అతడు ధనవంతుడు. యేసు ప్రభు దగ్గరకు బాగానే వచ్చాడు. సద్బోధకుడా, నిత్య జీవమును పొందటానికి నేనేం చేయాలని వచ్చాడు. యేసు ప్రభు చెప్పాడు, ఇలాగ బ్రతుకయ్యా, ఇలాగ జీవించు, ధర్మశాస్త్రములు ఇలాగ రాయబడింది. అప్పుడు వాడన్నాడు, నేను బాల్యము నుంచే వీటన్నిటినీ చేస్తున్నా, నాకింకేం తక్కువ? అంటే ఆ యవనస్తుడు, అధికారి, ధర్మ కలిగిన వాడు బాల్యము నుంచే ధర్మశాస్త్రములో ప్రభుని యేసుక్రీస్తు వారు ఏమి చెబుతున్నాడో వాటన్నిటినీ చిన్నతనము నుంచే కనుక తన ఆపాసనమును పట్టిన వాడిగా కనబడుతున్నాం. ఎంతో భక్తి శ్రద్ధలతో చిన్నతనము నుంచి పెరిగినట్లుగా సాధు సుందర్ సింగ్ని అయితే ఎలాగైతే తన తల్లిదండ్రులు చిన్నతనము నుంచి చాలా భక్తి మర్యాదలలో పెంచుతూ వచ్చారు. అయితే కొంత సమయం వచ్చేసరికి అతడికి దానిలో తృప్తి కలగక అసలు దేవుడు ఎవరు అని అన్వేషించటం ప్రారంభించి నిజమైన యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకుంటాడు. సో చిన్నతనం నుంచి అతడు కూడా భక్తి మర్యాదలలో పెంచబడ్డాడు. ఇక్కడ ఇతడు కూడా అలాగనే పెంచబడ్డాడు. అయితే వాడు చెప్పిన సమాధానమని విని యేసు ప్రభు అన్నాడు, అయితే నీకు ఒకటి కొదువగా ఉన్నదన్నాడు. నువ్వు వెళ్ళు, నీ కలిగిన ఆస్తిని అమ్ము, దానిని వెళ్ళి బ్యాంకులో వేసుకో అంటే బాగుండేది. అలా చెప్పలా. నువ్వు వెళ్ళు, దానిని అమ్మి బీదలకు పంచిపెట్టేసాయి. పంచిపెట్టేసి మొత్తం అయిపోయిన తర్వాత వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. అతడు మిగుల ఆస్తి కలిగిన వాడు కనుక దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళిపోయెను. అంటే మనం అక్కడ యాడ్ చేసుకోవచ్చు, విచారముతో వాడు వెళ్ళిపోయినట్టుగా మనకి అర్థమవుతుంది. అవును, ఎంతోమంది విచారముతోటి దేవుని సన్నిధిలో నుంచి కూడా వెళ్ళిపోయేవారు కనబడుతుంటారు. ఏంటి, ఈరోజు కూడా నా జీవితానికి సమాధానము దొరకలేదే, ఈరోజు కూడా నా జీవితానికి దీని నుంచి విముక్తి నాకు దొరకలేదే, ఇక ఇంతేనా నా జీవితం అని అనుకుంటూ విచారవదనముతోటి ఎన్నిసార్లు మనం వెళ్ళలేదు? ఎన్నిసార్లు ఇంటి దగ్గర నుంచి మనము దేవుడి మందిరానికి రాలేదు? ఎన్నిసార్లు మన పనులలో నుండి విచారముతోటి వెళ్ళిపోలేదు? ఆడదా దేనికి? ప్రస్తుతము పండించిన పంటంతా ఎదురుగా పెట్టుకొని అమ్ముడు పోయేసరికి ఎట్టున్నారు అందరూ? విచారముతో ఉన్నారు. అదే కనుక కింటా రేపు నుంచి 20,000 అని చెప్తే ఎట్టుంటుంది అందరి ముఖాల్లో? అసలు విచారం కాదు కనబడేది. అసలు నేను ముందల అని ఏం చేస్తారు? నా దగ్గరికి రాయ్యా అని ఏం చేస్తారు? ప్రియమైన సంఘమా, అంటే నేను జస్ట్ మీకు ఒక ఉదాహరణ చెప్పానంతే. కానీ యేసుక్రీస్తు దేవుడు అంటున్నాడు, నేను కొట్టివేస్తా. అంటే
నీ పొగాకుకు క్వింటా 20,000 కాదు. దేవుడు అంతకంటే కోట్ల రూపాయలు విలువైన వెలకట్టలేని ఆ ఆనందాన్ని ఆనిస్తానంటే మాత్రం మనం ఏం చేయట్లేదు, అది నీ దగ్గరే పెట్టుకోలే అంటున్నాం. అది మీ దగ్గరే పెట్టుకోలేదు, మాకు అక్కర్లేదు నీకు ఆనందం అంటున్నాం. అందుకని మనం విచారము కొట్టివేయటానికి కొరకు ఆయన మన దగ్గరకు వస్తున్నప్పటికీ మనం మాత్రము కొట్టివేయబట్టానికి కొరకై అంగీకరించకుండా వెళ్ళిపోతూనే ఉన్నాం. ఎలాగ వచ్చామో మోసుకొని అలాగనే విచారమును తీసుకొని ఆ యవనస్తుడికి వలె ఎలాగ వచ్చామో అలాగనే వెళ్ళిపోతూ ఉన్నాం. అయితే దేవుడి ఆశ అది కాదు. మనము దాని నుంచి బయటకు పడాలని దేవుడి యొక్క తలంపు. అందుకని ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్తమైన వాళ్ళరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తా. విశ్రాంతి ఇస్తా. ప్రయాస నుంచి, బాధ నుంచి, విచారము నుంచి, దుఃఖము నుంచి, కన్నీటి నుంచి మిమ్మల్ని నేనేం చేస్తాను. అందుకనే ఆ మండుచున్న పొదలో నుండి దేవుడు మాట్లాడుతూ మోషేతోటి ఏమన్నాడండి? రండి, నిర్గమాకాండం 3వ అధ్యాయం, నిర్గమాకాండము 3వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుదాం. మరి యెహోవా ఇట్లనెను. చదువుదామంటే అందరూ చదువుదామని అర్థం, నేను ఒక్కనే చదువుదామని కాదు. అటు చదువుతూ ఉంటే నిద్ర రాకుండా ఉంటుంది, అది బైబిల్ చేస్తూ ఉంటే అంతే, దాని కొరకు. మరి యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచుతిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకును, ఆ దేశము నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీలకును, హిత్తీలకు, అమ్మోనీలకు, పెజ్జీలకు, హివీలకు, యెబూసీలకు నివాస స్థానమై పాలుతేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. ఇజ్రాయేలు మొర నిజముగా నా ఎద్దుకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచుతుని. కాగా రమ్ము, నిన్ను ఫరో ఎద్దుకు పంపెదను. ఇజ్రాయేలైన నా ప్రజలను నీవు ఐగుప్తు నుండి తోడుకొని. చాలు. విన్నా, నేను చూసా, నేను దిగివచ్చా. కాగా రా, వారిని తోడుకొని పోవాలి ఆ కానాను దేశానికి. అంటే వారి యొక్క బాధ నుంచి, వారి దుఃఖము నుంచి, సంవత్సరాల తరబడి వారు పడుతున్నట్టు విచారము నుంచి వారిని విడిపించాలనేటి యొక్క తహతహలాడుతూ దేవుడు మోషేతో మాట్లాడుతూ వచ్చాడు. ఎస్, దేవుని యొక్క ఆశ ఆనాడు ఆ ప్రజల విషయంలోనే కాదు, ఈనాడు ఇక్కడ కూర్చున్న మన విషయంలో కూడా దేవుని యొక్క ఆశదే. విచారముతోటి వచ్చిన నీ జీవితాన్ని, ఆ విచారమునకు కారణమేంటిదో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు అనేక రకాలైన యొక్క పరీక్షలు అయిపోయిన తర్వాత నిన్ను రూమ్లోకి పిలుస్తాడు. ఆ రిపోర్ట్లను చూసి నీకు పలానా 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 ఇలాగ ఉన్నది, అందుకు నీకు ఈ బలహీనత వచ్చిందని చెబితే వెంటనే అట్లయితే నేనేం చెయ్యాలి అని మనం అడుగుతాం. ఇదిగో నేను మందులు రాసిస్తున్నాను, వాడుకో, సాధ్యమైనంత వరకు మందులతో చూద్దాం, లేకపోతే ఇంకొక రకంగా మళ్ళీ మార్చిస్తాను, అది కూడా తగ్గకపోతే అప్పుడు ఆపరేషన్ చేయాల్సి వస్తుందేమో అని అన్నప్పుడు ఆ వ్యాధి నుండి మనం బయటపడటానికి కొరకే మందులు మింగుతాము. అలాగనే అవసరమైతే తగ్గకపోతే ఆపరేషన్ కూడా ఏం చేస్తాము, చేయించుకుంటాం. కారణం మనం దాని నుంచి బయటపడాలి, అదే మన ఆశ. దేవుడి యొక్క ఆశ కూడా మనందరి విషయములదే. మనలో
అనేక రకాలైనటువంటి యొక్క పొరపాట్లు ఉంటూ ఉన్నాయి. అవి మనలను విచారగ్రస్తులనుగా చేస్తున్నాయి, నెమ్మది లేని వారినిగా చేస్తున్నాయి. కాబట్టి అవేంటితో చూసుకుంటూ మనము ప్రార్థనలకు మనము ముందుకెళ్ళటానికి కొరకు ప్రయత్నం చేస్తున్నాం ప్రతి శుక్రవారం. మరి దీని కొరకే నేను ఒక భాగాన్ని తీసుకున్నాను. యాకోబు పత్రిక 1:22 చదవండి. మన విచారమునకు కారణం గమనించాలి. అక్కడ మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్యము ప్రకారము ప్రవర్తించువారునై. సో చాలాసార్లు మన జీవితంలో మనమే మోసం చేసుకుంటున్నాం. మనకి తెలియకుండానే మనలను మనం మోసం చేసుకుంటూ విచారగ్రస్తులమై మన జీవితంలో వెళ్ళిపోతున్నాం. ఎలాగా అని మళ్ళీ ప్రశ్న వేసుకుంటూ వచ్చాం. వింటున్నాం, కానీ వినినది మన జీవితంలో పాటించటానికి మాత్రం ఏం చేయట్లేదు, ఇష్టపడట్లేదు. అక్కడే జరుగుతుంది చాలా భయంకరమైన యొక్క కనుక పరిస్థితులు. అదే మనలను విచారమునకు తీసుకుని వెళ్తున్నట్టుగా మనం స్పష్టంగా చూస్తుంటున్నాం. సో ఈరోజు నేను నా దినభాగంలో నుంచి 2-3 విషయాలు, లేకపోతే ఒకటే కానీ మీ మధ్యలో పంచుకోవటానికి ప్రయత్నం చేస్తాను. నా దినభాగం ఉదయం ఈరోజు ఓబద్యా గ్రంథం, దానియేలు గ్రంథము, హోషేయ, యావేలు, ఆమోసు, తర్వాత ఓబద్యా ఉంటుంది. దానియేలు తర్వాత హోషేయ తర్వాత యావేలు తర్వాత ఆమోసు తర్వాత ఓబద్యా. ఒకటే అధ్యాయం ఉంటుంది. మనము గతములో 365 రోజులు కూడికలు పెట్టుకున్నాం, 2 సంవత్సరాలు దాదాపుగా. అప్పుడు ఈ వాక్యాన్ని తీసుకొని ధ్యానం చేస్తూ వచ్చాను. ఈ అధ్యాయంలోనే ఆ 15వ వచనమును చూపిస్తూ వచ్చాను. ఆ రోజుల్లో నీవు చేసినట్టే నీకు చేయబడుతుంది, నీవు చేసిందే నీ నెత్తి మీదకి. ఈ భాగాన్ని ఆధారం చేసుకొని మనము దాదాపుగా చాలా కాలం చూస్తూ వచ్చాను. అయితే ఈ అధ్యాయములో 2-3 విషయాలు, లేదా 1 కానీ 2 కానీ 3 కానీ విషయాలు మనము చూడటానికి కొరకే ప్రయత్నం చేద్దాం. రండి, ఓబద్యా గ్రంథం 3వ వచనం చదువుదాం. మొదటిది 3వ వచనం. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడివై ఉండి కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందకు పడద్రోయగలవాడెవడని అనుకొనువాడా, నీ హృదయ గర్వము చేత నీవు. మొదటి విషయం, అతని హృదయ గర్వం అతడిని మోసము చేసింది. మీకు సందర్భం చెప్పాలి. ఇది ఏదోము దేశాన్ని గురించి ప్రవచించబడిన ప్రవచనం. ఏదోమీయులు ఎవరో కాదు, ఇప్పుడున్న ఇరాక్లో ఉన్న ప్రజలే. వీళ్ళు సామాన్యులు కాదు. కనుక జ్ఞాపకం చేసుకోండి, ఎదోమీయులు అంటే వాళ్ళేనన్నమాట, అక్కడున్న జనాంగం. అందుకనే ఆ యొక్క మొండిఘటాల మీద యుద్ధం జరుగుతుంది. అందుకనే ఏ సమయమైనా ఎప్పటికైనా సరే ఇజ్రాయెల్ దేశాన్ని ప్రపంచ మ్యాప్లో లేకుండా చేయాలని వారి తలంపు అన్నమాట. ఇక్కడ ఆ ఎదోమీయుల గురించి ఈ యొక్క ఒక్క అధ్యాయములో వారికి రాబోయే దినాలలో కలగబోయే నష్టాన్ని గురించి ఓబద్యా ప్రవక్త ద్వారా
దేవుడు ఆ ఎదోము దేశాన్ని గురించి రాయబడుతున్న మాటలన్నమాట. అదిగో మొదటి వచనంలో 3వ లైన్ గురించి చూడండి. ఎదోము మీద యుద్ధము చేయుదుము లెండని జనులను రేపుటకై దూత పంపియున్నాడు. గమనించాల పదాలు. ఎదోము. సో ఎదోమును గురించి ప్రవచించబడినట్టు యొక్క మాటలు అన్నమాట. ఈ ఎదోము ఏమనుకుంటున్నాడు? నన్ను క్రిందకు పడద్రోయగలవాడు ఎవడ వల్ల కూడా కాదు. ఇప్పుడు అనుకుంటుంది అదే ఇరాన్ కూడా. ప్రపంచంలో అనేక మంది అనుకుంటుంది కూడా అదే. మమ్మలను ఎవ్వడ కూడా పరద్రోయలేడు అని నీ హృదయ గర్వము చేత నువ్వేం చేస్తున్నావు? కొంచెం పలకండి అక్కలారా. ఏసమ్మ అక్క వచ్చి ఉన్నావా? ఇనక్క కొంచెం, లేదా గేదెలు గుర్తుకొస్తున్నాయా? ఇద్దరు ఎక్కడే ఉండారుగా. వినండి, కొంచెం నోరు తెరిచి మాట్లాడుతూ ఉండండి. కొంచెం లోపలికి వెళ్తుంది వాక్యం. సో ఎదోముని గురించి మాట్లాడుతూ ఎదోము అనుకుంటున్నాడు, నన్ను క్రిందకు పడద్రోయగలవాడు ఎవడని అనుకొనుచు తన హృదయ గర్వము చేత వాడు ఏమవుతున్నాడు? మోసపోతూ ఉన్నాడు. రెండో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 5వ వచనం చదువుదాం. 5వ వచనం. చోరులే గాని రాత్రి కన్నము వేయువారే గాని నీ మీదికి వచ్చిన ఎడల తమకు కావలసినంత మట్టుకు దోచుకొందురు కదా. ద్రాక్ష పండ్లను ఏరువారు నీ ఎద్దుకు వచ్చిన ఎడల పరిగ ఏరుకొని వారికి కొంత ఉండనిత్తురు కదా. నిన్ను చూడగా నువ్వు బొత్తిగా చెడిపోయి. రెండవది, ఎదోం నీవు మామూలుగా చెడిపోలా. నిన్ను చూసినప్పుడు నీవు బొత్తిగా చెడిపోయావు. నేను జస్ట్ ఇంకొక మాట జ్ఞాపకం చేస్తూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిది ఏంటిది? కొంచెం చెప్పాలి అనగాళ్ళు. ఏందో చెప్పట్లా మా ఆదిమక్క. ఏంటంటుంది? ఏంటిది మొదటిది? హృదయ గర్వము చేత మోసపోయాడు. రెండవది ఏంటిది? ఏం చెప్పాలి వెనకాల మా జయమ్మక్క? మామూలుగా చెడిపోలేదంట. ఎట్లా చెడిపోయాడంట? బొత్తిగా చెడిపోయాడు. మూడవది, పన్నెండవ వచనం చదువుదాం. 12వ వచనం. నీ సహోదరుని శ్రమానుభవ దినము చూచి నీవు ఆనందమంద తగదు. యూదా వారి నాశన దినము వారి స్థితిని చూచి నీవు సంతోషింప చాలు. ఇప్పుడు జరుగుతుంది అదే. ఇజ్రాయెల్ మీద 2-3 సూపర్ సోనిక్ మిసైల్స్ వేసేసరికి ఇజ్రాయెల్ దేశంలో కొన్ని బిల్డింగులు దెబ్బతినేసరికి అసలు ఎంత పండగ చేసుకుంటున్నారో ఇరాన్ దేశంలో. ఇక రాయబడిన పదం చూసారా? నీ సహోదరుని శ్రమానుభవ దినమును చూచి నువ్వు ఆనందం పొందుతున్నావు. యూదా వారి నాశన దినమును చూసి నువ్వేం చేస్తున్నావు? ఇజ్రాయేలీ దేశం యొక్క పతనం వాడికి ఆనందం అన్నమాట. ఇప్పుడు జరుగుతుంది అదే. దేవుడి వాక్యం అబద్ధమేం కాదు, సత్యం అది. అంటే వాళ్ళు కన్నీరు కార్చటం వీళ్ళకి ఆనందానికి సంకేతం అన్నమాట. వాళ్ళు ఏడుస్తూ ఉంటే వీళ్ళు ఉల్లసించి పాటలు పాడుకుంటూ ఆనందిస్తూ డ్యాన్సులు వేస్తూ ఉంటారు. నీ సహోదరుడు అతడు, అది ఎక్కడ రాయబడింది అక్కడ. ఎవరు? నీ సహోదరుని శ్రమ అనుభవం. ఏదోము ఎవడు? ఎవరికండి పేరు? ఏదోము ఏశావుకి, యాకోబు యొక్క అన్న. ఒక 2-3 కనుక 5-10 2-3 నిమిషాలు ముందు పుట్టాడు ఏశావు అంతే. ఆ తర్వాత యాకోబు పుట్టాడు. ఆ యొక్క ఏశావు యొక్క సంతానమే ఎదోము అని అంటారు.
అందుకు నీ సహోదరుడి యొక్క శ్రమానుభవమును చూసి, నీ సహోదరుడి యొక్క నాశన దినమును చూసి నువ్వు ఆనందిస్తూ ఉన్నావు, సంతోషిస్తూ ఉల్లసిస్తూ పండగ చేసుకుంటున్నావు. సో ప్రియమైన వాళ్ళరా, ఈ 3 రకాలుగా ఎదోము తనను తానుగా మోసం చేసుకుంటూ, తనను తానుగా దేవుని కోపానికి ఏమైపోతున్నది, గురైపోతా ఉన్నది. ఇప్పుడు ఎదోము స్థానములో ఇక్కడ కూర్చొని మనం పెట్టుకుందాం. కర్మేలులో రక్షించబడి బాప్తిస్మలో పాలు పొంది ప్రభు దినాన బలలో పాలు పొందే వారందరి యొక్క జీవితాలను పెట్టుకుందాం. మరి మన జీవితంలో మనమును కూడా వాక్యాన్ని వింటూనే ఉన్నాం, కానీ మనల్ని మనమే మోసం చేసుకుంటూ మన విచారమునకు కారణం మనమే అయిపోతున్నాం కదూ. దేవుడి మీద నెపములు మోపటానికి ప్రయత్నించేబాకు, దేవుడి మీద నేరం మోపటానికి ప్రయత్నించేబాకు. సంఘమా, మన జీవితంలో మనము ఏ స్థితిలో ఉండాలో ఆ స్థితిలో ఉంటే మంచిది. ఒకవేళ మనం ఉచ్చమైన స్థితిలో ఉన్నా, చదువులో కానీ, డబ్బులో కానీ, నీ ఇంటి యొక్క అందము విషయంలో కానీ, నీ ఉద్యోగ విషయంలో కానీ, లోకములో కుల ప్రకారముగా, మత ప్రకారముగా, నీకున్న స్థితిగతుల ప్రకారముగా నువ్వు గొప్ప వాడవగా ఉన్నా అతిశయము రానిబాకు, అతిశయము రానిబాకు, గర్వము రానిబాకు. అది ఏ రూపేనా కూడా రానిబాకు, బయటకు కనబడనివాకు. అది నీకు ప్రమాదమే కానీ, అది నీ జీవితానికి నువ్వు మోసం చేసుకోవటమే కానీ మరి ఏమీ కాదు. ఎందుకంటే చచ్చిన తర్వాత ప్రతి ఒక్కడ పోయేది ఎక్కడికి? సమాధుల దొడ్లోకే, సమాధుల దొడ్లోకే. కాకపోతే ఆ సమాధుల దొడ్లు సమాధుల యొక్క తీసిన తర్వాత లోపల చూస్తే కనుక అందరికి ఏముంటాయి? ఎముకలు దట్టమే కనబడేది. కనుక ఒక ఉన్నత కులం వాళ్ళకి ఏమైనా బంగారు దట్ట కనబడదు, లేనివాడికి ఏమైనా యొక్క మట్టి దట్టం కనబడదు, ఇంకా గొప్ప గొప్ప ప్రధానమంత్రికి వజ్రాలతో పొడిగినది ఏం కనబడదు. అక్కడ అందరికి ఏం కనబడద్ది? ఆ ఎముకల స్కెల్టనే కనబడేది, ఎముకల స్కెల్టనే. కాబట్టి అక్కడ కులాల తేడా ఏముండదు. అక్కడ తెలియకే మనం అతిశయించటం అంతే భూమి మీద. అది ఇది పెట్టుకొని మనం ఏదో పొద్దగా కనుక మన గురించి మనం పొగుడుకుంటూ పోతూ ఉంటాం. చచ్చిన తర్వాత అందరూ కూడా తీసుకొని వెళ్ళేది పాడి మీదనే. కాకపోతే వాళ్ళు ముందు, నేను వెనకాల, లేకపోతే నేను వెనకాల, నేను మూరి ముందు, అంతే తేడా. అందరూ తీసుకొని పోయి మట్టిలోనే పెట్టేది. సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు మన జీవితంలో అలాగా అతిశయిస్తున్నాం? ఎందుకు గర్విస్తున్నాం? ఇక్కడ ముందుగా మీకు కొన్ని మాటల జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. రండి, రోమీయులకు రాసిన పత్రిక వెళ్తున్నాను నేను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంకి వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చదువుదాం. 3వ వచనం నుంచి చదువుదాం. రోమా 12:3 నుంచి. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, పదాలు గమనించాలి. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా. ఈ రోజుల్లో దీనికి రివర్స్గా చాలా ఎక్కువగా జరుగుతుంది సంఘాలలో కూడా, విశ్వాసుల జీవితాలలో. వీడికి ఏం తెలియదు, ఆ అంటే తూ తెలీదు, తూ అంటే ఆ తెలియదు. వీడికి నాకంతా తెలుసు అని ఫోన్ చేస్తుంటారు. కనుక ఏ విషయంలో కూడా నువ్వేమీ చేయలేవు, అయినప్పటికీ
నేను అది చేయగలను ఇది చేయగలను, ఏం చేస్తావు? మాటలు కోటలు దాటిపోతాయి. చేతలకు వచ్చేసరికి మాటలు మాత్రం కోటలు దాటిపోతాయి, చేతల్లో మాత్రం సున్నా. ఈ దినాలలో మన జీవితాలలో జరుగుతుంది ఇదే. అందుకొని విచారం రాక ఏమొస్తుందండి మనలో? ఎంత క్లియర్గా మాట్లాడాడు. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే. ఎంచుకోవటం అంటే ఏం చెప్పండి? ఎంచుకోవటం అంటే ఏర్పరచుకోవటమా? ఎవరు చెప్పారు మీకు? ఏం చెప్పండి? తన్ను తాను ఎంచుకోవటం అంటే ఏంటిది? శిష్యులు ఏమనుకుంటున్నారు? మనలో ఎవడో అది ఆ అక్క కంటే నేను బెటరు, ఈ అన్న కంటే నేను బెటర్. నేను వస్తున్నానుగా వారం వారం. ఈరోజు ఒకరు ఫోన్ చేశా. అంటే నేను గతంలో చేశాను, చేస్తే కానీ వాళ్ళు తర్వాత చేశారు. చేసిన తర్వాత నేను ఏదో ఆ సమయంలో ఎవరో మాట్లాడుతూ ఉంటే నేను తర్వాత చేయమని చెప్పా. మర్చిపోయినట్టున్నారు, మళ్ళీ వాళ్ళు చేశారు. నేను అన్నాను, మీరు పోయిన తర్వాత అక్కడి నుంచి నేను చూస్తున్నాను, ఫోన్ చేస్తారేమోనని చూస్తున్నాను అన్న. ఫోన్ చేస్తారని చూస్తున్నాను అన్న. ఎట్టున్నారో? ఎందుకు? ఇక్కడ మునిగేసి వెళ్ళారు కదా, చెరువులో మునిగేసి వెళ్ళారు. మునిగేసింది మరి అక్కడ నిండా మునిగారు లేదా తేలారు నాకు తెలియదు కదా. ఇక్కడుండి చూస్తుంటాం మేము, ఎక్కడో ఉంటే మాకేం తెలుస్తుంది? ఎవరో కాదు, మా జమాయి మా అక్క కోళ్ళ పెద్ద కోళ్ళ సంగతి చెబుతున్నా, మా జెసిక అక్క. కెనికి ఎట్టుండారో చూద్దామని ఫోన్ చేసేలా అని అన్న. ఎడిదిరి మీరు చేయరు కదా, పెద్దవాళ్ళు కదా, అందుకని మేమేం చేస్తున్నాం? చేద్దాం. ఎట్టుండారో అసలు క్షేమంగా ఉండారా, మునిగుండారా, లేకపోతే 4-5 ఫోన్లు చేశాను, మిస్డ్ కాల్స్ ఇచ్చా. ఎందుకంటే పనుల్లో ఉంటారు కదా, బిజీ పనుల్లో. అందుకని చూసి చేద్దారేమని చేశా. ప్రార్థన పోతున్నాను లేనా అని అంటుంది. ఏంది? ఏం చెప్పండి? ప్రార్థన పోతుందంట, సిస్టర్స్ మీటింగ్ పోతుందంట, ఆదివారం పోతుందంట. మంచి ప్రార్థన పోతున్నావులే కానీ ఏమన్నా మారిందా అన్న. మాకు ఇక్కడ కాన్వికేషన్ పోయి వచ్చారు, యూత్ క్యాంపులకు పోయి వచ్చారు, చుట్టుపక్కల మీటింగ్లు జరుగుతున్న మండిడి పోయి వస్తున్నారు. ఏం మార్పు లేదు ఇక్కడ మాకు, నీదేమన్నా మార్పు ఉందా అని నన్ను అడిగా. మా వాళ్ళు పోతున్నారు కాన్వికేషన్కి. ఏం ప్రయోజనం? నేర్చుకుంది ఏమైనా ఉందా? అక్కడికి వెళ్ళి ఇప్పటి వరకు నేను అడుగుతున్నాను, మిమ్మల్ని ప్రశ్న వేస్తున్నాను. వెళ్ళి వచ్చారు కూడికలకు, ఏ కూడికైనా నేను మిమ్మల్ని ఎగతాళి చేయడానికి చెప్పట్లా. ఏమి నేర్చుకున్నారు? మీ జీవితములను గురించి మీరు ఏమి బాగు చేసుకున్నారు? మీ జీవితాలను మీరు ఏమి చక్కబరుచుకున్నారు? ఏమి అభ్యాసంలో పెట్టుకుంటున్నారు చెప్పండి. ఒక్కసారి కరిగా నీ మనస్సాక్షితో నువ్వు చెప్పు, నేర్చుకుంది ఏంటిదో, ఏమి నువ్వు అనుసరిస్తున్నావో ఒక్కసారి చెప్పు. మిమ్మల్ని అడుగుతున్నాను, తనలు అడగలేదులే నేను ఇవన్నీ. ప్రేమైన సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. మంచిదే, సిస్టర్స్ మీటింగ్కి వెళ్తున్నా మంచిదే, కనుక ఆదివారం వెళ్తున్నా మంచిదే, ఇంకో చోట కూడికి పెడుతుంటే వెళ్తున్నా మంచిదే కూడికెళ్ళకి వెళ్ళటం. ఇదొక తంట అన్నతోటి. వచ్చి ఒక సావు రాకపోతే రాలేదంటాడు, వచ్చేనేమన్నా మరి 2 తంటనే, మరి 2 ఇబ్బంది. అదే చెబుతున్నా, ఆదివారం పూట దేవుని వాక్యం చెప్పిన తర్వాత సరిచేసుకోకుండా బలలో పాలు పొందితే అది తప్పే. అన్న వాక్యం చెప్పాడు, నేను బలలో పాలు పొందని ఇక్కి నీళ్ళు తీసుకున్నావు అనుకో, అది తప్పే. అర్థమైందా? అంటే గోడ దెబ్బ, చెంప దెబ్బ 2 ఉంటాయి.
నేను ఒక్కనే కనబడ్డాను అనకే, నేను ఒక్కదానే కనబడ్డాను. నువ్వు ఒక్కదానివి కనబడబట్టి నిన్ను ద్వారా అనేకులు బాగుపడాలని కదా ఉద్దేశం అదే కదా. ప్రేమైన సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం, మన జీవిత యాత్రలో మనం నేర్చుకుంటుంది ఏంటిది? మనం ఏమి అవలంబిస్తున్నాం ప్రాక్టికల్గా జీవితంలో చెప్పండి. తన్ను తాను ఎంచుకొన దాగిన దానికంటే ఏం చేయొద్దన్నాడు? ఎక్కువగా ఎంచుకోవద్దు. సంఘములో కొంచెం సీనియారిటీ వస్తే చాలు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు పరలోక రాజ్యములో నీకు బహుమానం ఇచ్చేది నువ్వు ఎన్ని సంవత్సరాలు రక్షించబడి దానిని బట్టి కాదు. గుర్తుపెట్టుకో, ఇక్కడ పీఠాలు దొరకచ్చు, కానీ అక్కడ మాత్రము తోచవతల పడేస్తాడు. ఎన్ని సంవత్సరాలైంది రక్షించబడి, ఎన్ని సంవత్సరాల నుంచి నేను మందిరానికి వస్తున్నాను, ఇది కాదు ఒక్క లెక్కలోకి వచ్చేది. నువ్వు ఎంతగా ఆయన కొరకు బ్రతికావు, అది లెక్కలోకి వస్తుంది. అందుకని మొదటి వారు కడపటి వారయ్యారంట, కడపటి వారు. అందుకని ఆ యొక్క పొలానికి ఆహ్వానించినట్టు వారందరికీ ఉదయం నుంచి 9 గంటలకి, మళ్ళీ 10 గంటలకి, 11, 12 గంటలకి, చివరికి 5 గంటలకు వచ్చిన వాడు కూడా అందరికీ ఒకటే రకంగా ఏం చేశాడు? మొదట వచ్చినవాడు బాధపడ్డాడు. ఏమయ్యా నాకు అన్యాయం చేసావంటే, నోరు కాస్త మూసుకో, నీకేం అన్యాయం చేయలేదుగా నేను. 5 గంటలకు వచ్చిన వాడు కూడా యజమానుడి మీద మనసు పెట్టుకొని వాడు సాధ్యమైనంత వరకు గంటలో చెయ్యవలసినంత పని కంటే ఎక్కువగానే చేస్తాడు. ఎందుకంటే 5 గంటలకు కూడా నన్ను దయతలిచి తన పొలములోకి పిలుచుకున్నాడంటే ఆ యజమానుడు ఎంత మంచివాడు, కాబట్టి నేను అతనికి ఎంతగా పని చేయాలని వాడు. అంటే నువ్వు ఉదయం వచ్చి పని చేసినా ఒకటే, వాడు 5 గంటలకు వచ్చి పని చేసినా కూడా ఏముంది? ఇప్పుడు చెప్పు, నీ సీనియారిటీ ఏమైంది? మన సీనియారిటీలు పనికిరావు. నేను సేవకు వచ్చి 32 సంవత్సరాలైంది, 40 సంవత్సరాలైంది చెప్పుకుంటే కుదరదు. అక్కడ ఏం చేసావని అడుగుతాడు, ఏం వెలగబెట్టావని అడుగుతాడు. ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. ఎప్పుడైతే ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకుంటామో అప్పుడే వస్తుంది అన్నమాట లోపలికి గర్వం. నేను 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 రైట్, నాది కరెక్ట్, నా యోచన కరెక్ట్. చదువుదాం అక్కడ ఆ 3వ వచనం, ఇంకా చదువుదాం. రోమీ రాసిన పత్రిక 12:3 వచనం చదువుదాం మళ్ళీ గట్టిగా అందరం. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణము ప్రకారము తాను స్వస్థపరచగలవాడగుటకై తగని రీతిగా తన్ను ఎంచుకొనవలెను. గమనించాల పదాలు. ఒక్కొక్కనికి దేవుడు విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణము ప్రకారము తగిన రీతిగా తాను ఎంచుకోవటం అనేది చాలా అవసరం. ఇది లోపించింది దినాలలో సంఘాలలో. నీ విశ్వాస పరిమాణం ఏ పాటిది, నా విశ్వాస పరిమాణం ఏ పాటిది. ఆ విశ్వాస పరిమాణములో మన జీవిత యాత్రలో దేవుడి కొరకే మనము ముందుకు వెళ్ళగలుగుతున్నామా జీవిత యాత్రలో? లేకపోతే రకరకాలుగా డబ్బాలు చెప్పుకుంటూ ఏమీ లేనటువంటి యొక్క భక్తి కలిగిన జీవితాన్ని కలిగి ఉంటున్నామా? భక్తిమంతులమని చెప్పుకుంటూ, ప్రార్థనా పరులమని చెప్పుకుంటూ, యోధులమని చెప్పుకుంటూ ఏమీ లేని ప్రార్థన లేమి కలిగిన విశ్వాస భ్రష్టులముగా ఉంటున్నామా మనం? అదే 12వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. 16 ఏడ్చువారితో ఏడువుడి,
ఒకనితో ఒకడు మనసు కలిసి ఉండుడి. హెచ్చు వాటి యందు మనసు ఉంచక తగ్గు వాటి యందు ఆసక్తులై. చూడండి ఎంత క్లియర్గా మాట్లాడుతున్నాడు దేవుడు, ఎంత స్పష్టంగా ఉందో చూడండి ఆ మాట. హెచ్చు వాటి యందు మనసు ఉంచక. కానీ సహజంగా ప్రతి మనుషుడు పెట్టేది దేని మీద? గొప్ప వాటి మీదే, హెచ్చు వాటి మీదే. నీ స్తోమత ఎంత, నీ సామర్థ్యత ఎంత, దానిని చూడం. కానీ మన దృష్టి మాత్రం హెచ్చు వాటి మీద, పెద్ద వాటి మీద, ఉన్నతమైన వాటి మీద ఉంటుంది. సో మన మనస్సును హెచ్చు వాటి యందు ఉంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి. బా, ఏం పదం వాడాడండి. దేని యందు నీ ఆసక్తి? చెప్తేనే మీకు నేను మందిరములో మీటింగ్స్ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత లాస్ట్ భోజనాలు ఏర్పాటు చేశారు. కొంచెం తెల్లన్నం వండారు, అంతా పలావా వండారు. ఇప్పుడు ఏమైందంటే వడ్డిచ్చేవాళ్ళు ఇంకా కొంతమంది అక్కడక్కడ వంట దగ్గర ఉన్న వాళ్ళకి పలావా ఏమైపోయింది? అయిపోయింది. తెల్లన్నం ఉంది కొంచెం, తెల్లన్నం పెట్టుకొని తింటామంటే తినరే. నేనున్నా అక్కడ ఆన్ ద స్పాట్ ఉన్నా. నేను మందిరం పేరు చెప్పట్లా, ఆన్ ద స్పాట్ నేనుండా. మళ్ళీ పలావ వండి తినిందాకా వాళ్ళు అంగీకరించాల. అప్పుడు నాకు అనిపించింది, వీళ్ళు దేనికి వస్తున్నారు మందిరానికి అనేది. ఇప్పుడు పలావా లేదని అలిగిన వాళ్ళు కొత్త వాళ్ళు కాదు, అందరూ సీనియర్సే. దాదాపుగా 150 కంటే ఎక్కువ శాతం సీనియర్స్. నాకు నోటి దాకా వచ్చి ఆపుకున్నా. ఎందుకు? మంద కాదుగా పెళ్లి పేరంటాం. కాకపోతే వడ్డించేట్లా అప్పుడు నేనే ఉండా కనుక వడ్డించడం అన్నింటిలో కూడా వడ్డన దగ్గర ఉంటాం మేము, మొదటి నుంచి అది అలవాటు. కానీ అక్కడ ఏమున్నాయో అర్థమవుతుంటాయి మనకి వడ్డించేటికి సమయంలో. ప్రేమైన సంఘమా, ఇప్పుడు వీళ్ళ దృష్టి దేని మీద ఉంది? హెచ్చు వాటి మీదే ఉంది. ఆసక్తి తగ్గు వాటి మీద లేదు, తెల్లన్నం మీద లేదు. ఇప్పుడు దేని మీద ఉంది? మనం కూడా అంతే. ఆసక్తి దేని మీద మనం పెడుతుంది? తగ్గు వాటి మీద పెడుతున్నామా? నేను మాట్లాడుతూ మా జెసికమ్మతోటి, నువ్వు బాప్తీసం తీసుకోముందు ఏమేమి ఉండవో, నేను ఏమేమి నీకు చెప్పానో కనుక ఎట్ట ఉన్న పరిస్థితులు అన్నీ అడిగా. ఇప్పుడు ఎట్టుండావో తర్వాత చూశాను నిన్ను తర్వాత ఒకసారి, కాబట్టి అందుకొని నేను అడుగుతున్నాను అన్న. ప్రేమైన సంఘమా, ఏ గాలి కొడితే ఆ గాలి కొట్టుకొని పోకూడదు. మనం ఏ గాలి కొడితే ఆ గాలి కొట్టుకొని పోకూడదు. పరిస్థితులు ఉన్నప్పటికీ మన ఎదుట భయంకరమైన పరిస్థితి ఉన్నప్పటికీ మనం ఆ శోధనను హెచ్చువాటి యందు తగ్గించుకోవటం అనేది, మనసును తీసివేసుకోవటం అనేది మనం అలవర్చుకోకపోతే అది మనకు మన జీవితంలో మనకు అలవాటు కాదు. అది దాని మీదకే వెళ్తుంటుంది పొద్దాక. లేకపోతే తగ్గువాటి యందు ఆసక్తిని ఎప్పుడైతే పెంచుకోవటానికి ప్రయాసపడతావో పౌలు ఏమన్నాడండి? తెస్సలోనిక సంఘంతో చెప్తూ ఒక మాట,
తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక. తనకు అధికారం ఉన్నది, తన ఇక్కడికి అపోస్తుడిగా ఉన్నాడు, ఎన్నో పరిస్థితులు ఉన్నాయి, అయినప్పటికీ తను మాట్లాడుతూ తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చదువుదాం 6వ వచనం నుంచి. 6వ వచనం నుంచి. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను. ఆ పదం గమనించాలి. అధికారము చేయుటానికి సామర్థ్యము కలిగిన వారమై ఉన్నను, మీ వలననే కానీ ఇతరు వలననే కానీ మనుషుల వలన కలుగును ఘనతను మేము. చూసారా ఎంత చక్కని మాట మాట్లాడుతున్నాడో. మాకు అధికారము ఉన్నది, అయినను కనుక మీ వలన కానీ ఇతరుల వలన కానీ మనుషుల వలన కలుగును ఘనతలను మేము ఎన్నడూ కూడా కోరుకోలేదు. మాకు అసలు అక్కర్లే ఘనతలు. మా దేవుడు మమ్మల్ని ఘనపరిస్తే మాకు చాలంతే. ఘనతల కొరకే, పేరు ప్రఖ్యాతుల కొరకే, హెచ్చు వాటి యందు ఉంచడానికి కొరకే మేము రాలే. యేసుక్రీస్తు ప్రభు అంతటి వాడే, సృష్టికర్తని దేవుడే కుమారుడిగా ఈ లోకములో పశువుల కెరెట్ని యొక్క తొట్టిలో పడుకోవడానికి కొరకు, పుట్టడానికి కొరకు ఇష్టపడ్డాడే. మా కొరకు కలువరి సిలువలో కేవలం ఒక చిన్న అంగవస్త్రముతోటి సిలువ వేయబట్టడానికి ఇష్టపడ్డాడే. చిత్రవద చేయబట్టడానికి ఇష్టపడ్డాడే. మాకు అవసరమా ఈ అంగులు, ఈ ఆర్భాటాలు మాకు అవసరమా? ఈ ఘనతలు మాకు అవసరమా? మాకు అవసరమే లేదు. మాకు అవసరమే లేదు. ఈ మెప్పులు మాకు అవసరం లేదు. మేము ఎంత మాదిరికరంగా, ఆ తర్వాత వచ్చిన కూడా చూడండి అక్కడ ఉంది. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డను గారవించినట్లుగా మేము మీ మధ్యన సాధులమై ఉంటిమి. మీరు మాకు బహుప్రియుల ఇంటిని గనుక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రముగాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకము ఉన్నది. రాత్రింబవళ్ళ కష్టము చేసి జీవనము చేయొచ్చు మీకు దేవుని సువార్తను. ప్రియమైన సంఘమా, వారి జీవితములలో అధికారము ఉన్నప్పటికీ, వారు యోగ్యులై ఉన్నప్పటికీ, అపోస్తుల యొక్క అధికారము యొక్క ఆ చిహ్నములు వారి దగ్గర ఉన్నప్పటికీ వాటిని ఎక్కడ కూడా వారిని ఉపయోగించలేదు. ఘనపరచబడటానికి వారి ఎట్టి పరిస్థితులలో ఇష్టపడలేదు. కారణం, వారు హెచ్చు వాటి యందు కాదు మనసు పెట్టింది, దేని యందు? తగ్గువాటి యందు మనసు పెట్టి ఆసక్తి కలిగి వారు జీవించారు చనిపోయేంత వరకు. ఇది రక్షించబడిన ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో అవసరం. ఇది కొంతమందికి ఏమీ రాకపోయినా మాకంతా తెలుసున్నట్టుగా ప్రవర్తిస్తుంటారు. చాలా డేంజర్ అది. నీకు నీవే నష్టపోతావు, ఇంకెవడో కాదు నష్టపోయేది. చెబుతున్నప్పుడు వినుకోవాలి. నాకంతా తెలుసు అనుకొని పోయి నష్టపోయి దేవుని నామానికి అవమానం తీసుకురావడానికి ప్రయత్నం చేయవద్దు. హెచ్చు వాటి ఎందుకు కాదు కావాల్సి ఉంచాల్సింది. గలతీ రాసిన పత్రిక, గలతీ 6వ అధ్యాయం. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం చదువుదాం. వచనం 3వ వచనం చదువుదాం. 3. ఎవడైనను వట్టివాడయుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని ఎడల తన్ను తానే వట్టివాడయుండి తనను తానుగా ఏమనుకుంటున్నాడట? నేను ఎన్నికైన వాడని, నేను యోగ్యుడను, నేను సరిపోయిన వాడని, నేను దానికి తగిన వాడని అని అనుకుంటున్నాడట. అదే కదా
లవోదికీయ సంఘాన్ని గురించి చెప్పింది. ఏమన్నారు? ప్రకటన 3వ అధ్యాయం చదువుదాం 17వ వచనం నుంచి. ప్రకటన 3:17 నుంచి. నీవు దౌర్భాగ్యుడవను, నువ్వు దిక్కుమాలిన వాడవను, దరిద్రుడవను, గ్రుడ్డివాడవను, దిగంబడవై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కోదువలేదని. ఎస్, తాను ఎన్నిక లేనివాడు. అసలు లవోదికీయ సంఘం దేనికి పనికిరాని ఒక కరెక్ట్ని యొక్క వ్యక్తి వల్ల తన జీవితంలో ఉన్నాడు. నువ్వు దిక్కుమాలిన వాడవు, నువ్వు దరిద్రుడవు, దౌర్భాగ్యుడవు, గ్రుడ్డివాడవు, దిగుంబరుడవు ఉన్నావని ఎరుగక, నేను ఎన్నికైన వాడను, నేను యోగ్యుడను, నేను గొప్పవాడను, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేం తక్కువ లేదని డబ్బాలు చెప్పుకుంటూ బతుకుతూ ఉంది లవోదికీయ సంఘం. లవోదికీయ సంఘం ఏదో కాదు, ఇప్పుడు ఉన్న సంఘమే సార్వత్రిక సంఘం యొక్క పరిస్థితి. మాకు అద్భుతమైన బిల్డింగ్ ఉన్నది, మేము అద్భుతమైన యొక్క మీటింగ్స్ జరిపించాం, అద్భుతమైన ఇది చేపించాం, అది చేపించాం చెప్పుకుంటూ ప్రగల్భాలు పలుకుతూ. గత రాత్రి నేను చెప్తూనే హంగులు ఆర్భాటాలు ఎక్కువైపోయినాయి దినాలలో. హంగులు ఆర్భాటాలు ఎక్కువైపోయినాయి, భక్తి తగ్గిపోయింది, దైవ భయం తగ్గిపోయింది, దైవ సన్నిధి తగ్గిపోయింది. హంగులు ఆర్భాటాల కొరకు అనేక రకరకాల లోక సంబంధమైన వాటన్నిటి విషయములో కనుక మనుషుని యొక్క మనసంతా మారిపోయింది దినాలలో. ఎస్, జరుగుతున్న వాస్తవం ఇది. తగ్గు వాటి యందు మనసు లేదు ఈరోజు, హెచ్చు వాటి యందు, రకరకాల కంటికి రమ్యమైన వాటి యందు మనసు కలిగినాడు వెళ్ళిపోతున్నారు. తాను ఎన్నిక లేనివాడైనప్పటికీ తాను ఎన్నికలు కలిగిన వాడనని ఎంచుకొని ఎడల తనను తానే మోసం చేసుకోవట్లేదా? ఎస్, అక్కడ రాయబడిన మాట తర్వాత ఏమన్నాడు? ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించుకొనవలెను, అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయం కారణము కలుగును. ప్రతివాడు తన బరువు తానే. ఎస్, నీ బరువు నువ్వే మొయ్యాలి, నా బరువు నేనే మొయ్యాలి. హెచ్చించుకున్నంత మాత్రాన నువ్వేం మోసేది ఏం కాదు. అక్కడ నన్ను నేనుగా పరీక్షించుకొని, నేను దీనికి యోగ్యుడనా, దీనికి తగినవాడనా, నేను తగిన దాననేనా అనే ఆలోచన కలిగి ఉండాలి. అందుకనే కదా లోకాసువార్తలో ఆ మాట గుర్తుకొస్తుంది. చూడండి, నేను ముగిచ్చేస్తాను. ఇక నేను అనుకున్న భాగం ఒకటి, కానీ నేను వెళ్ళిందంతా ఇప్పుడు మరొకటి. ఇదంతా లోకాసువార్తలో ఆ యజమానుడి దగ్గర ఉన్న పనివాడు అంటున్న మాటలు చూద్దాం. నువ్వు చెప్పిందే నేను చేశాను అని వాడు చాలా తగ్గించుకొని మాట్లాడతాడు. యజమానుడు వాడికి అన్నం తినమని ఆజ్ఞాపిస్తాడా వాడికి? ఎస్, 17వ అధ్యాయం లోకాసువార్త 17వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. 7వ వచనం నుంచి. దున్నువాడు కానీ, లేకపోతే 6 నుంచి చదివితే మంచిది, 5 నుంచి చదువుదాం. అపోస్తలులు మా విశ్వాసం అభివృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా, ప్రభు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే కంబల చెట్టును చూచి నువ్వు పెలగింపబడి సముద్రము నాటబడదని చెప్పినప్పుడు అది మీకు దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవరికైనా ఒక దాసుడు ఉండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు, జాగ్రత్త గమనించాలి ఇక్కడి నుంచి, నీవు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని వానితో అతని యజమానుడు చెప్పుతాడా? చెప్పడు. 8వ వచనం. అంతేకాక
నేను భోజనము చేయుటకు ఏమైనను సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొని వరకు నాకు పరిచారము చెయ్యుము. అటు తరువాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును గాని ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపిన వానిని మెచ్చునా? అటువలనే మీరును మీకు ఆజ్ఞాపించినవని చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని. చేయవలసినవే చేయకుండానే డబ్బాలు కొట్టుకుంటాం మనం. అర్థమైందా? చేయవలసినవే చేయకుండా డబ్బాలు కొట్టుకుంటుంటాం మనం, పెద్ద భక్తులమని, గొప్ప ఇదివని మన జీవితంలో. చేయవలసినవి చేసే అక్కడ ఏమంటున్నాడు? నేను నిష్ప్రయోజనకరమైన పలకనమ్మలారా. ఏం జయమ్మక్క అక్కడే ఉండవా? సోమయ్యని రమ్మంటున్నాడా? ఎడే ఉండవా? ఏమన్నాను ఇప్పుడు నేను? అది చెప్పదు. నేను అందుకని అడిగింది ఇప్పుడు జయమ్మక్క అని. ఏం మా జయమ్మక్క మాట వినపట్ల నాకు. మీరు ప్రయోజకులు కావాలని నా ఆశ. మీరు వచ్చినట్టుగానే పిల్లలుగా పోవాలని నా తలంపు కాదు. అందుకు నేను పదే పదే చెప్తుంది మీకు. నేను దేవుడు ఆజ్ఞాపించిన లేకపోతే యజమానుడు ఆజ్ఞాపించిన పనులు చేసిన తరువాత చేసిన ప్రతి ఒక్క పనిని బట్టి యజమానుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దాసుడు ఏమనాలట? నేను నిష్ప్రయోజనకరమైన. కానీ మనం ఎలాగున్నాం ఇప్పుడు అని అంటున్నాను. అదే చెయ్యవలసిన పనులు చెయ్యకుండానే మనం ఏమనుకుంటున్నాం? నేను గొప్ప ప్రయోజకుడను, నేను ఎన్నికైన వాడను, నేను గొప్ప విశ్వాసిని, నేను అప్పుడు విశ్వాసిని, ఇప్పుడు విశ్వాసిని అని మనలను గురించి మనమేం చేస్తున్నాం ఈరోజు? చెప్పుకుంటూ మనకు మనమే మోసము. ఎంత ప్రమాదకరమైన పరిస్థితి చూడండి. అందుకనే ప్రభు బలలో పాలు పొందే ముందు ఆ మాటని చెప్తున్నది. కనుక నేను దేని నిమిత్తమై పట్టబడ్డానో దానిని పట్టుకోవటానికి కొరకై నేను ఇంకా ఏమవుతున్నాను? నేను పూర్తి చెయ్యలా. మనమైతే నేనంతా పూర్తి చేసేసాను, నేనేమి పని చేయాల్సిన పని లేదు అని చాలాసార్లు మన జీవితంలో మనలను గురించి మనము చెప్పుకుంటూ మోసపోతూ ఉన్నాం. బైబిల్ మూసేసేయండి, మీకు ఇంకా ఎక్కట్లేదులేండి. నేను చెప్పడం కూడా అనవసరం, మీకు ఎక్కట్లేదు. దేవుని సన్నిధిలో మీ ఇష్టం. నేను చెప్పాల్సిన ప్రకారంగా చెబుతున్నాను. దేవుని దగ్గర కూర్చొని ధ్యానం చేసుకొని దానికి మీరు ఎలాగ రెస్పాండ్ అవుతారో అది మీ ఇష్టం. ప్రయోజకులు అవుతారో నిష్ప్రయోజకులు అవుతారో అది మీ ఇష్టం. కనుక గొర్రెల కాపరి గొర్రెలను నడిపించి తగిన వేళలో అన్నము పెట్టవలసిన పని దాసుడుకు ఉన్నది. పెట్టకుండా నిద్రపోతూ పడుకొని తిని కడుపు పెంచుకుంటూ ఉంటే యజమానుడు వచ్చినప్పుడు ఆ దాసుడికి ఏం తగులుతాయట? దెబ్బలు తగులుతాయని రాబడింది. సో నాకు దెబ్బలు తగలకుండా ఉండాలని ఆశతోటి మీకు మేత పెట్టాలని ఆశతో చెబుతున్నాను ఈ మాటలు. లేకపోతే నేను కాళ్ళు ముడుచుకొని కూర్చొని ఇక్కడ కూర్చొని ఇంకొకరికి ఇస్తే వాక్యం చెప్పేస్తారు. నేను ప్రయాసపడాల్సిన పనిలే, ఆడ కూర్చుంటే పని అంతా జరిగిపోద్ది నాకు. కానీ దేవుడు నన్ను అడుగుతాడు, లేపు లెక్క నన్ను అడుగుతాడు దేవుడు. నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? సంఘమా, మన జీవిత యాత్రలో మనముగా మోసపరుచుకొనుచు
కేవలము హెచ్చు వాటి యందే మనసు పెడుతూ, కేవలము మనము ఎన్నికైన వాటి మీదనే మనసు పెడుతూ, తగ్గు వాటి మీద కానీ చిన్న వాటి మీద కానీ మనము ఆసక్తి లేకుండా మన జీవితంలో అయిపోతూ, మనము చాలా గొప్ప విశ్వాసులమని చెప్పుకుంటూ మనకు మనమే మోసము చేసుకుంటూ నష్టపోతూ శాశ్వతమైన నష్టమును మనము పొందకూడదని దేవుని యొక్క ఆశ ఈ రాత్రి నా యొక్క కోరిక కూడాదే. మనము విచారములో నుండి బయటకు పడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ విచారగ్రస్తులుగా లాగానే కొనసాగుతావా? రోమి రాసిన పత్రికలో నుంచి, గలతీ పత్రికలో నుంచి జస్ట్ 2 మాటలు మనం చూసుకొని కనుక మనం ఇక్కడ ముగిస్తుంటున్నాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తం అయితే వచ్చే వారం ఇంకా ఏదైనా వర్తమానం నాకు ఇవ్వతే దీన్ని కొనసాగిస్తాను. మనల్ని మనముగా మోసపరుచుకొని విచారగ్రస్తులమవుతున్న మనలను దేవుడు విచారము నుంచి బయటికి రండి, నేను కొట్టివేస్తానని చెప్తున్నాడు. మరలా మీకు ఆనందాన్ని కలుగ చేస్తానని చెప్తున్నాడు. పొందుకుంటావో అలాగే వెళ్తావో నీ ఇష్టం. దేవుడు ఈ కొద్ది మాటలను మనందరి కొరకై ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని